హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఎప్పుడు తోటకూర ఫ్రై చేస్తూ ఉంటాం, పప్పులో వేస్తూ ఉంటాం కదా. ఈ విధంగా తోటకూర పెరుగు పచ్చడి చేయండి, టేస్ట్ సూపర్ ఉంటుంది. దీనికి 4 కట్టలు తోటకూర తీసుకున్నాను. దీనికోసం జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, అలాగే కరివేపాకు కూడా తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు ఫస్ట్ వేసుకోండి. ఈ 2 చిటపటలాడిన తర్వాత మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. చిన్న ఉల్లిపాయను కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి చిన్నగా కట్ చేసుకున్నటువంటి తోటకూరని వేసుకోవాలి. దీనికి కొంచెం తోటకూర ఎక్కువే తీసుకోండి. 4 కట్టలైనా తీసుకోండి. చిన్నవైతే, పెద్దవైతే 2 సరిపోతాయి. అయితే ఇవి మనకి తోటకూరలో సాల్ట్ ఉంటుందండి. అందువల్ల సాల్ట్ అనేది తక్కువగా వేసుకోవాలి. ఆకుకూరల్లో త్వరగా మగ్గుతుందండి. ఇప్పుడే సాల్ట్ వేసుకుంటే చూడండి ఎలా మగ్గిపోయిందో. వాటర్ వస్తుంది చూడండి. తోటకూరలో నుంచి మనం సాల్ట్ వేసుకున్న తర్వాత ఆ వాటర్ అనేది ఈ విధంగా రిలీజ్ అవుతుందన్నమాట. ఆ వాటర్ ఇంకేటప్పటికి మనకి తోటకూర సాఫ్ట్ అయిపోతుంది. అలాగే చిన్న టమాటా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ ఉంచుకోండి. ఇక మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత 1 స్పూను పసుపు వేసుకోవాలి. 1/2 స్పూను కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. తోటకూర అంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట, వాటర్ అనేది లేకుండా. బాగా ఉడికిపోయింది చూడండి. తోటకూర కాడలతో సహా వేసేసుకున్నాను. తర్వాత లాస్ట్లో 1 కప్పు పెరుగు తీసుకుని బాగా క్రీమీ కింద కలుపుకొని వేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత మొత్తం తోటకూర అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఈ విధంగా చేసుకుంటే తోటకూర టేస్ట్గా ఉంటుందండి. అలాగే హెల్త్కి కూడా మంచిది. చాలామంది పిల్లలు తోటకూర తినరు కదా. ఈ విధంగా చేసి పెట్టండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.